నమస్తే అండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నన్ను పర్సనల్‌గా ఏమైనా మెసేజ్ చేయాలంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇచ్చాను. ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు చేస్తున్న ప్రతి ఒక్క సపోర్ట్ అండ్ మీరు చేస్తున్న ఎంకరేజ్మెంట్ వల్ల మాకు ఫర్దర్‌గా వీడియోస్ పెట్టడానికి ఆస్కారంగా ఉంటుంది. సో లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళి ఓన్లీ జస్ట్ అవేర్నెస్ అండ్ ఏ మెడిసిన్ దేనికి పనిచేస్తుంది, ఆ కాంబినేషన్స్ ఏంటి, దాని పర్పస్కే అండి. సెల్ఫ్ మెడికేషన్ మాత్రం ఎవరు తీసుకోకండి. డాక్టర్ సజెషన్ తీసుకొనే ఆ మెడిసిన్ అనేది వాళ్ళ సజెషన్స్ ద్వారానే వాడండి. అంతే తప్ప యూట్యూబ్ వీడియోస్ చూసేసి, నా ఛానలే కాదు వేరే మెడికల్ ఛానల్స్ ఏదైనా వీడియో చూసేసి ఎమ్మటే ఫార్మసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్ వాడకండి. మీకు మీ డాక్టర్ సజెస్ట్ చేస్తేనే. ఇవి మేము ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఈ కాంబినేషన్ అనేది దీనికి పనిచేస్తుందని తెలియని వాళ్ళకి, ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి కానీ లేకపోతే ఫార్మసీకి సంబంధించిన వాళ్ళు కానీ బీ ఫార్మసీకి సంబంధించిన వాళ్ళకి జస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికే మేము ఈ ఛానల్ యూజ్ చేస్తున్నామండి. అంతే తప్ప మీరు ఇందులో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరు మీరు సెల్ఫ్ మెడికేషన్ మాత్రం తీసుకోకండి దయచేసి. అండ్ అట్లీస్ట్ మీ దగ్గరలో ఉన్న ఫార్మసీ మెడికల్ షాప్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళని అడగండి. వాళ్ళు వాడుకోవచ్చు అనుకుంటేనే వాడుకోండి. ఎలెక్స్ డ్రాప్స్ అను ఎలెక్స్పీకి డిఫరెన్స్ ఏంటంటే ఎలెక్స్ వచ్చేసి కాఫ్కి అండ్ కోల్డ్కి బాగా పనిచేస్తుంది అనమాట. ఎలెక్స్పీ కూడా సేమ్, బట్ ఇందులో ఏంటంటే పారాసిటమాల్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇది ఫీవర్కి కూడా యూజ్ అవుతుంది. సో చిన్నపిల్లలకి ఎలెక్స్పీ డ్రాప్స్ వాడుతున్నప్పుడు ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ తగ్గకపోతే అప్పుడు యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలన్నమాట. సో యాంటీబయాటిక్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. యాంటీబయాటిక్స్ అనమాట. యాంటీబయాటిక్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే అది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి యూజ్ అవుతాయి. సో మన బాడీలో ఏమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనిపిస్తే దానికి యూజ్ అవుతాయి అనమాట యాంటీబయాటిక్స్. సో ఈ యాంటీబయాటిక్స్లో ఇవి ఇంజెక్షన్స్గా ఉంటాయి, ఓరల్గా కూడా ఉంటాయి అన్నమాట. సో ఓరల్గా లిక్విడ్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో మనం సిరప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎజిత్రోమైసిన్ వచ్చేసి ఇది ఒక యాంటీబయాటిక్ అనమాట. ఇది కాఫ్ కోల్డ్కి బాగా పనిచేస్తుంది. ఏదైనా కాఫ్ కానీ కోల్డ్ కానీ బాగా అనిపిస్తున్నప్పుడు ఎజిత్రోమైసిన్ కనుక వాడితే, ఎజిత్రోమైసిన్ వచ్చేసి కాఫ్ కోల్డ్కి బాగా యూజ్ అవుతుంది. అన్నిటికీ యూజ్ అవుతుంది, బట్ కాఫ్ కోల్డ్కి బాగా యూజ్ అవుతుంది. చెస్ట్ ఇన్ఫెక్షన్, నిమోనియా, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఇయర్ ఇన్ఫెక్షన్ ఈ పిక్లో ఉంది చూడండి. అండ్ నోస్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ట్రాన్సిల్స్ అవుతున్నా కానీ థ్రోట్ లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ అయినా కానీ ఇలా ఉంటుందన్నమాట. ఈ పిక్లో ఉంది చూడండి. ఒకవేళ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్ ఏమైనా అనిపిస్తున్నా, బర్నింగ్ సెన్సేషన్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ పిక్లో ఉంది చూడండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ పిక్లో ఉంది చూడండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఈ ఎజిత్రోమైసిన్ అన్నది వీటన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. యాంటీబయాటిక్స్ అంటే అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ కవర్ చేస్తుంది అనమాట ఈ యాంటీబయాటిక్. సిఫిక్జిమ్ వచ్చేసి అన్నిటికీ కాఫ్కి, కోల్డ్కి, ఫీవర్కి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. ఫీవర్కి చాలా బాగా పనిచేస్తుంది సిఫిక్జిమ్ వచ్చేసి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఏమన్నా వైరల్ ఫీవర్స్ కానీ, మలేరియా ఫీవర్స్ కానీ వీటన్నిటికీ సిఫిక్జిమ్ యూజ్ అవుతుంది. ఇన్ఫెక్షన్, నిమోనియా, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఇయర్ ఇన్ఫెక్షన్ ఈ పిక్లో ఉంది చూడండి. అండ్ నోస్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ట్రాన్సిల్స్ అవుతున్నా కానీ థ్రోట్ లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ అయినా కానీ ఇలా ఉంటుందన్నమాట. ఈ పిక్లో ఉంది చూడండి. అండ్ గ్యాస్ట్రో ఇన్ఫెక్షన్స్, ఒకవేళ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్ ఏమైనా అనిపిస్తున్నా, బర్నింగ్ సెన్సేషన్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ పిక్లో ఉంది చూడండి. ఈ పిక్లో ఉంది చూడండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ అంటే అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ కవర్ చేస్తుంది అనమాట ఈ యాంటీబయాటిక్స్. సో సిఫిక్జిమ్ అన్నది వీటన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. సో ఫీవర్కి బాగా పనిచేస్తుంది. అండ్ సిఫడాగ్ వీటన్నిటికీ పనిచేస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎజిత్రోమైసిన్ ఎలాగో, సిఫిక్జిమ్ ఎలాగో, సిఫడాగ్జిమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వీటన్నిటికీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నిటికీ పనిచేస్తుంది అనమాట. చెస్ట్ ఇన్ఫెక్షన్, నిమోనియా, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఇయర్ ఇన్ఫెక్షన్ ఈ పిక్లో ఉంది చూడండి. అండ్ నోస్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ట్రాన్సిల్స్ అవుతున్నా కానీ థ్రోట్ లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ అయినా కానీ ఇలా ఉంటుందన్నమాట. ఈ పిక్లో ఉంది చూడండి. అండ్ ఇన్ఫెక్షన్స్, ఒకవేళ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్ ఏమైనా అనిపిస్తున్నా, బర్నింగ్ సెన్సేషన్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ పిక్లో ఉంది చూడండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. సో ఈ పిక్లో ఉంది చూడండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్
స్కిన్ ఇన్ఫెక్షన్. సో ఫైనల్లీ వచ్చేసి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ, ఎలెక్స్ సిరప్ కానీ ఎలెక్స్ పీ కానీ చిన్నపిల్లలకి న్యూబార్న్ బేబీ నుంచి 1 ఇయర్ పిల్లలకి వాడుతున్నప్పుడు ఒకవేళ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఫీవర్ కానీ తగ్గకపోతే ఈ యాంటీబయాటిక్స్లో ఏదన్నా వాడచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్కి సంబంధించింది వాడుకోవచ్చు, లైక్ ఎజిత్రోమైసిన్ కానీ సెఫ్లాక్సిమ్ కానీ సిఫిక్సిమ్ కానీ ఆ ఇన్ఫెక్షన్ తగ్గట్టుగా వాడుకోవచ్చు. డ్రాప్స్ ఎలా ఏమేమి ఉన్నాయి అండ్ 2 మంత్స్ అంటే 2 మంత్స్ పిల్లల వరకు ఏంటంటే 2 మంత్స్ 3 మంత్స్ పిల్లల వరకు 1 డ్రాప్ కానీ 2 డ్రాప్స్ కానీ మనం ఆ డ్రాపర్తో తీసుకోవాలన్నమాట. 4 నుంచి 6 మంత్స్ పిల్లలకేమో 5 ml వేస్తే సరిపోతుంది అనమాట. అండ్ 7 నుంచి 10 మంత్స్ 7 డ్రాప్స్ కానీ వేస్తే సరిపోతుంది. 10 to 12 వరకేమో 10 డ్రాప్స్ అలా వేస్తే డ్రాపర్తో సరిపోతుంది అనమాట. ఇది ఏంటి, పీడియాట్రిక్ అంటే చిన్న పిల్లలకి ఇస్తున్నాను. మీరు 100 లైక్స్ కొడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఓకేనా. మంది ప్రైజెస్ పెడుతున్నారు, ఎందుకంటే ప్రైజెస్ అనేది 6 మంత్స్కి ఒకసారి మారుతూ ఉంటుంది. సో నేను ప్రైజెస్ అని కామెంట్ పెట్టిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ప్రైస్ చెప్పొచ్చు, అక్కడ వేరే ఆ బ్యాచ్ నెంబర్ అను మ్యానుఫ్యాక్చర్ డేట్ దాటిపోయి వేరే ప్రైస్ వస్తుంది అనమాట. సో నేను అందుకే కొంతమంది కామెంట్స్ ప్రైజెస్ పెడుతున్నారు, నేను ఆ ప్రైజెస్ పెట్టిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను చెప్పిన ప్రైస్ వాళ్ళు కొనే టైంకి ఆ ప్రైస్ ఉండకపోవచ్చు. సో అందుకనే ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, కాబట్టి నేను ప్రైజెస్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు. మిగతా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.